బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఈ రోజు చూస్తుంటే మరీ కఠినంగా ఉంది. రోడ్డు మీద పడేశారు. సజ్జల నువ్వెవరు అనే అని కూడా అడిగారంట. మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే రావచ్చని కొంతమంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే పాపం చాలా ఘోరంగా ఉండేది వాళ్ళ పరిస్థితులు. ఎందుకంటే ఆయనకు అలవాటు అనకూడదు, కానీ పెద్ద ఆయన అది ఇదంటే రాజశేఖర రెడ్డి కూడా అంతే. వీళ్ళు ఏంటంటే అవసరానికి ఉపయోగించుకుంటారు. ఎందుకంటే పాపం బుర్రగడ్డ అనిలు అసలు ఎంత కష్టపడ్డాడో పార్టీ కోసం. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవ్వడు కూడా అంత కష్టపడలా. అలాంటి గలేది పదాజాలం వాడి ప్రతి ఒక్కరిని తిడతాం. అలా కాకుండా మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీస్ని చాలా దారుణంగా తిట్టాడు. దానికి పనిష్మెంట్గా గవర్నమెంట్ వచ్చింది. ఎన్డీఏ గవర్నమెంట్ రావటం, మనోడు జైలుకి వెళ్తాం, చిప్పకూడు తింటాం, లాఠీ దెబ్బలు తింటాం, 16 నెలల్లో ఎన్నాళ్ళలో జైల్లో ఉన్నాడు, చాలా అనుభవించాడు. అది తను కూడా ఒప్పుకుంటున్నాడు తప్పు అయిపోయిందని. ఇవాళ జగన్ రెడ్డి గారు రమ్మంటే పర్మిషన్ ఉంటే ఇమీడియట్లీ ఆఫీస్లోకి వెళ్ళిపోగలడు బోరగడ్డ అనిలు. ఇది సజ్జల రెడ్డి, మన ఏం సజ్జల రెడ్డి ఇట్లాగా వీళ్ళకి ఏంటంటే ఈ రెడ్డిస్ ఎప్పుడు వస్తారంటే మిగతా అప్పుడు రారు, ఇలాంటి టైంలో వచ్చేస్తారు. రానివ్వకుండా పాపం భార్యను తీసుకెళ్ళి అక్కడ కూర్చునే పరిస్థితి వచ్చింది. అంటే తనకి రీఛార్జ్ కూడా, ఫోన్ రీఛార్జ్ కూడా లేని పరిస్థితిలో మన బోరగడ్డ అనిల్ ఉన్నాడు. అది చాలా కరెక్ట్ అండి. పార్టీ కోసం చాలా చేశాడు జగన్ రెడ్డి గారు. బోరగడ్డ అనిలు ఆడ ఏ బూతు జాలం ఆడాడో పదజాలం ఆడాడో కానీ అతనికి ఎంతో అంత హెల్ప్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా ఆదుకోమని నేను కోరుతున్నా. ఎందుకంటే మా అభిమాని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అన్ని తిట్టినా సరే మేము బోరగడ్డ అనిల్కి సపోర్ట్ చేయమంటున్నాం. కారణం ఏంటంటే మా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోండి. బోరగడ్డ అనిల్ని నరికేయాలి, కొట్టేయాలి, చంపేయాలి. అతనికి అంతు చిక్కని భాషతో నేను బూతులు మాట్లాడగలను. నాకు కూడా ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద మోనార్కులనే నోర్లు మూపించినోడు నేను. అయినా అది కరెక్ట్ కాదని నేను తిట్లా ఏనాడు. అర్థమైందా? ఎంత బాధ వచ్చిందంటే ఆ రోజుల్లో నా అభిమాన నాయకుడు, మా జనసేన నాయకుడు తిట్టినప్పుడు మామూలు కోపాలు కాదు, అవన్నీ కూడా గుండెల్లో ఆపుకున్నాం. అయినా ఇప్పుడు కూడా ఆపుకుంటున్నాం. మీరు అవసరానికి ఉపయోగించుకోకండి, ఉపయోగించుకుని అలా చేయకండి. చెల్లిని ఉపయోగించుకున్నారు, పాపం శర్మిలాను ఉపయోగించుకున్నారు. జగనన్న ఇసిన బాణాన్ని అని చెప్పి నీ కోసం పాదయాత్రలు చేసి నీ గెలుపుకు ముఖ్య భూమిక పోషించిన చెల్లికి నువ్వు స్థలం ఇవ్వలేదు, పొలాలు ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలే. గోరుముద్దలు తినిపించి పెంచిన అమ్మకి అన్నం పెట్టలేదు నువ్వు. బాబాయ్ నీ కోసం పదవులు త్యాగాలు చేశాడు. పదవులు ఇంకా చాలా మంది తెలియదు, ఓన్లీ గొడ్డలు పెట్టు ఇదే తెలుసు. నీ కోసం ఆనాడు ఎంపీ పదవులు వదులుకున్నాడు ఆయన, నీకు ఇచ్చాడు. మీ నాన్న మీ బాబాయ్ రికమెండ్ చేసి ఒకసారి నిన్ను బెంగళూరులో నువ్వు ప్యాలెస్లో రాజభోగాలు అనిపించే రోజుల్లో నీకు ఎంపీ పదవి కూడా ఇచ్చారు. అట్లాంటిది నువ్వు బాబాయికి సావుకు కారణమయ్యావు. బాబాయ్ కూతురు చెల్లి పాపం పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరగలేక బాధలు పడింది. వాళ్ళ విషయంలో ఎవరైనా హెల్ప్ చేసావు నువ్వు? అసలు నువ్వు హెల్ప్ చేయవు. సొంత కన్న తల్లికే నువ్వు హెల్ప్ చేయాల, రక్తం పంచకు పుట్టిన చెల్లికే హెల్ప్ చేయాల. బోరగడ్డ అనిల్ మీరు తెలుసుకోవాలి. పొలిటీషియన్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, గతంలో మంత్రులు కానీ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకోటి అంబటి రాంబాబు, జోగి రమేష్, మన రోజక్క, పేర్నేని నాని, వీళ్ళందరూ కూడా శ్రీరెడ్డి గారు, ఇంకా శ్యామల ఎవరో ఉన్నారు. వీళ్ళందరూ మీరు తెలుసుకోండి. మీకు తెలుసు ఆల్రెడీ. మీకు వాసిరెడ్డి పద్మ గారు కూడా ఉంది. పాపం ఆవిడ వచ్చి చెప్తుంది ఈరోజు జగన్ గారు ఒక గొప్పతనాలన్నీ కూడా ఆవిడ చెప్తుంది. తెలుసుకుని దాన్ని విరమించుకోండి. ఇప్పుడైనా తెలుసుకుని జగన్ అన్న ఏం చేస్తాడో ఏం చేయడో చూసుకోండి. ఈ ఆయనకున్న బిరుదులే ఎన్ని బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులన్నీ కూడా రఫా అంటాడు, డోర్ డెలివరీలు అంటాడు, ఏవేవో మంచి వాళ్ళని పరామర్శించడు. రౌడీల్ని, గూండాలని, దాదాలని, గ్యాంగ్స్టార్లని ఇట్లా వంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వెళ్ళిపోతాడు. ప్రధానమంత్రి 2 డేస్లో వస్తున్నాడని తెలిసి కూడా నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్కి పాపం ఏదన్నా ఆయన స్వాగతం వెల్కమ్ ఫ్లెక్సీలైనా కట్టించాల్సింది పోయి ఆడెవడో విజయనగరం జైల్లో ఉంటే అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళావు. ఏమన్నా నువ్వు ముఖ్యమంత్రిని చేశావు? మీ నాన్నగారు ఒకసారి 2 సార్లు ముఖ్యమంత్రి. అట్లాంటి కుటుంబంలో పుట్టి రాజనీతి, రాజకీయం చాలా వరకు నేర్చుకోవాలి జగన్ రెడ్డి గారు. పాపం బోరగడ్డ అనిల్ని చేరదీయండి. అర్థమైందా? పాపం భార్యతో సహా వచ్చాడు, కూర్చున్నాడు నీ ఇంటి ముందంటే పిలువు, ఆఫీసు పిలువు. బోరగడ్డ ఇది కాదు అది కాదు అని ఏదో ఒకటి తొలవ పలవ సాయం చేయమని చెప్తున్నా. ఓకే సార్, అట్లాగే రేపు ఎమ్మెల్యేలు ఇప్పుడు తిడుతున్న ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అలాగే అయ్యిద్ది, వీళ్ళకి సీట్లు కూడా రావు అని కొంతమంది అంటున్నారు. బోరగడ్డ అనిల్ పరిస్థితే మిగతా వాళ్ళకి కూడా వచ్చిద్ది అంటున్నారు. అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, వీళ్ళందరికీ పరిస్థితి కూడా ఇంతే అన్నారు. దీన్ని ఏమంటారు? చాలా దారుణంగా ఉంటుంది. వీళ్ళకి అసలు వీళ్ళు గెలవరు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు బోరగడ్డ బతుకు ఎలా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళేంటి ఎన్డీఏ గవర్నమెంట్ని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే పవన్ కళ్యాణ్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏంటంటే పొద్దుట్లు లెగిస్తే పవన్ కళ్యాణ్ నామస్మరణ చేయందే బతకలేరు.
ఇప్పుడు రోజక్క మొన్న మధ్యన మద్రాసు ఆవిడ చరిత్ర బయట పెడతామంటే కొన్నాళ్ళు వెళ్ళిపోయింది. ఇవాళ వచ్చేసి ఆమె చెప్తుంది మా పాలేర్లు ఉన్నారు, పేరునేని నాని ఉన్నాడు, మా పాలేర్లు. రెడ్డిలు రారు ఇక్కడ, రెడ్లు విమర్శలు చేయరు, ప్రశ్నించరు. రెడ్డిలు ఇట్ల విషయాల్లో, పార్టీ విషయాల్లో, ఇట్లాగా ప్రజల విషయాల్లో మాట్లాడరు. ఓన్లీ ఆ ఓటాలేసు తింటాల కోసం ఏ శాఖ నుంచి ఎంత వస్తుందని దోసు తిండి ఇట్లాంటివి వస్తారు. మన పిచ్చోళ్ళు పిచ్చి మన ఏదో ఆంబోతు రాంబాబు గారు, పేరునేని నాని గారు, జోగి రమేష్ గారు, మన రోజక్క, సేరెడ్డి, శ్యామల, మన ఇట్లాంటి వాళ్ళు పనికొస్తారనమాట. ప్రజలను విమర్శిస్తాకి, ప్రభుత్వాలని వేరే ప్రతిపక్షాలను విమర్శిస్తాకి పనికొస్తారు. అట్లాంటి వాటికి వాళ్ళని ఉపయోగించుకుంటారు. దయచేసి తెలుసుకోండి, ఇక్కడి నుంచి అన్నా రాజకీయాల్లో ఉండండి, ఏదైనా మంచి పార్టీల్లో ఉండండి, మీకు ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేయండి. అంతేగాని మన జగనన్న గుడ్ బై చెప్తాడు, జగనన్న ఇలాగే చేస్తాడు, అందరిని ఇలాగే చేస్తాడు, ఆల్రెడీ చేశాడు, చేస్తున్నాడు, అది ఆయన రాజకీయ నీతి అనమాట. తెలుసుకుని మీ జీవితాలు మళ్ళీ కొత్తగా ఏదైనా బిజినెస్లో ఇంకోటో తెలుసుకుని ప్రజల్లో వెయిట్ సంపాదించుకోండి. వెయిట్ సంపాదించుకుంటే ఇండివిజువల్గా కూడా గెలిచే రోజులు మీకు వస్తాయి.